నెల 6వ తారీఖున మరి అనుకోకుండా నా జాబ్ పోవడం జరిగింది. అయ్యగారికి చెప్తే ఏం భయపడుతున్నారు. మరి దేవుని కృప ప్రకారం మళ్ళీ ఇదే 6వ తారీఖున మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దేవునికి జాబ్ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ప్రియ సహోదరి ముమ్ముడు వరకు మంగాలక్ష్మి తన భర్త శ్రీనివాసరావు క్రాప్ చెతలపూడి నుంచి ఈ ప్రదేశానికి వచ్చారు. వీరి జీవితంలో అనేక ప్రాంతాలు తిరిగారు. కారణం ఏంటంటే వివాహం అయ్యింది, పిల్లలు లేరు, 5 సంవత్సరాలు దాటింది, గర్భఫలం లేకపోయేసరికి అనేక నిందలు అనుభవించి ఈ సహోదరి ఈ కృపా మందిరికి 3 వారాలు వచ్చిందంట. ఎన్ని వారాలమ్మా? 3 వారాలు క్రమంగా వచ్చి దేవుని వాక్యం విని ఒక విశ్వాసంతో ఆవిడ తిరిగి వెళ్ళి, ప్రభా నా గర్భాన్ని తెరిస్తే నేను అక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను, నీవే నా గర్భాన్ని తెరిచావని ఒక తీర్మానంతో వెళ్ళినప్పుడు దేవుడి కుమార్తె గర్భాన్ని తెరిచాడు. చెప్పలు దేవుని మహిమపడతాడు. కుమారుని యెహోవాని గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. దేవుడు శ్రేష్టమైన బిడ్డనిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమె సంతోషం గారికి ఒకసారి కళ్ళు 2 కనిపించకుండా గుడ్డిదానిలా తిరిగింది కొంతకాలం. ఎవరు బయటికి వెళ్ళలేని స్థితి, బాత్రూమ్ కూడా వెళ్ళలేని స్థితి. అయితే ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చూపును దేవుడు అనుగ్రహించాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడతా. లేదు ఎన్ని రోజులు కళ్ళు కనపడలేదమ్మా? 20 రోజులు. దేవుని 20 రోజులు చూపే కనపడలేదు. చూపు ఇంకా కనపడదన్న దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ప్రేమ గల దేవుడు చూపునిచ్చాడు. హల్లెలూయా. అలాగే మొన్న వారంలో భయంకరమైన వాంతులు, ఆహారం అరగకపోవడం, ఏమీ తినలేకుండా బలహీనం అయిపోయినప్పుడు ఎన్నో మెడిసిన్స్ వాడిందంట. అయినా ఏమాత్రము ఉపయోగం లేదు. అయితే తన మనవరాలను తీసుకుని నెమ్మదిగా ఈ ప్రదేశానికి వచ్చి అమ్మగారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్ని మందులు వాడడానికి నాకు స్వస్థత లేదు, నాకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను, ఆ మాత్రం అన్నం తినగలుగుతున్నానని సాక్ష్యం చెప్తుంది. దేవుడి కుమార్తెను దీవించునుగాక. సహోదరి పల్లవి అమలాపురం. అయితే బిడ్డ జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయి వేదనలో ఉంది. అయితే తన మావయ్య వివాహం జరిగించారు. అయితే అన్యుల గృహంలో వివాహం జరిగి అన్యుల గృహంలో ఉంటుంది. అయితే ఈ కుమార్తె దేవునికి నమ్మకంగా సాగాలని తన గృహంలో తన భర్తను బ్రతిమలాడి దేవుని మందిరానికి వస్తూ ఉండేది. అయితే పిల్లలు పుడితే నీ దేవుడు గొప్ప దేవుడు అని ఒప్పుకుంటాను నేను అని చెప్పి ఆ భర్త అంటూ ఉండేవాడు. అయితే ఈ కుమార్తె ఒక మారు ఈ ప్రదేశానికి వచ్చి బోరు నేర్చి నా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు ప్రార్థన చేయగా దేవుడు ఈ మందిరానికి ఎన్ని వారాలు వచ్చావని అడిగితే 6 వారాలు వచ్చానని నేను. 6వ వారంలో మొదటి శుక్రవారం ఆశీర్వాద కొడుకుకు మంచినీళ్ళు కూడా తాకుండా వచ్చాను. విశ్వాసంతో దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. ఇదిగో మంచి మగబిడ్డని దేవుడు నాకు ఇచ్చాడు సాక్ష్యం చెప్తాను. గారు దేవుడు ఎంతో నమ్మకంగా ఉండడం కాదు, అనేక మందిని నడిపించింది. ఇంకా సాక్ష్యం చెప్పారు కదండి. ఏంటవి? అన్నం లేక నూకలు కాసుకుని తినేదాన్ని. ఈ రోజున వారికి ఎన్నో అంతస్తులు, బిల్డింగ్లు, కార్లు, ఎంతో దేవుడు ఆశీర్వాదించాడు వారిని. అయితే ఒక 6 నెలల క్రితం ఆవిడకి ఆపరేషన్ జరిగింది. అయితే ఆపరేషన్ జరిగినప్పటికి కడుపులో భయంకరమైన నొప్పి, రాళ్ళు ఉన్నాయేమో, అవి ఉన్నాయేమో, ఎన్నో టెస్టులు చేస్తున్నారు, ఎంతో వైద్యం జరుగుతూ ఉంది. 6 నెలలు అదే ఇబ్బంది పడినప్పుడు మొట్టమొదటి ఆశీర్వాద కొడుకుకు వచ్చారు. వచ్చినప్పుడు 7వ నెలలో ఆశీర్వాద కొడుకు, మొట్టమొదటి నెలలో పెట్టిన ఆశీర్వాద కొడుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఏకీపించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నొప్పి అన్నది లేదు. పాట పాడినప్పుడే నొప్పి పోయిందంట. చెప్పకూడదు మహిళపడుగా. చాలా మంది
వచ్చిన కానీ బాగుంటుందండి, కావాలండి ఏమి లేవండి, మంచి హ్యాపీగా ఉంటాను. పుష్ప గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కేసీపూర్ నుంచి వారు ఈ ప్రదేశానికి వచ్చారు. వివాహం జరగక ముందు నుంచి కూడా ఈ సహోదరి ప్రదేశానికి అప్పుడప్పుడు అన్నిగా ఉంది ఈ ప్రదేశానికి వచ్చింది. దేవుడు మంచి వారిని జతపరిచి వివాహం జరిగించారు. అయితే దేవుడు గర్భాన్ని తెరిచి ఆశీర్వదించిన తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది. బ్లీడింగ్ అయిపోతున్నప్పుడు ఆవిడ ఒక మొక్కుబడి చేసుకుని, ప్రభా నీ మందిరంలో నేను సాక్షిగా ఉంటాను, ఇన్ని నెలలు నేను మోసాను బిడ్డని, ఈ దినాన్న కార్యం జరిగించాలని విశ్వాసంతో నీ పాదాల దగ్గరకు వచ్చాను, ప్రభా నాకు బిడ్డని కనిపిస్తే ఈ ప్రదేశానికి వచ్చి సాక్షి చెప్పుకుంటానని ఆవిడ ఉరుకుబడి చేసుకుంది. ఆ రీతిగా బ్లీడింగ్ అయిపోతున్న దేవుడు సజీవుల లెక్కలో వచ్చి మంచి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. సహోదరి గారు మేరీ గ్రేస్ గారు పట్టణ వెళ్ళి తిరుపతి వారిపేట నుంచి కృపామందిర సభ్యురాలు. అయితే బాగా భయంకరమైన స్థితిలో అనేక రీతిగా నలిగిపోయినప్పుడు ఈ కృపామందిరం అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో వారు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి రక్షణ పొందుకున్నారు. వారి కుటుంబంలో అంతకుముందు నెలలో స్వార్థ కూడిక గ్రామంలో మేము జరిగించి వచ్చాము. ఈ 28వ తారీఖున వారి కుమారుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పీఓ కింద జాయిన్ అవ్వబోతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రియ సహోదరి కృపామందిర సంఘ సభ్యురాలు. చర్చిలు అయినప్పటికీ దేవుల్లో ఎంతో నమ్మకంగా దేవుల్లో సాగినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక మంచి గృహం ఇచ్చాడు, ఒక మంచి గృహం ఇచ్చి ఒక మంచి కుమారుని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. అయితే నిన్నటి దినాన్న బండి మీద వేగంగా వస్తూ ఉన్నారంట. ఆ వేగమైన ఆ స్పీడ్ లో పడిపోయినప్పుడు చిన్న అపాయం కూడా తెలియజేయకుండా ప్రభు కాపాడాలని సాక్షిస్తున్న చెప్పబోతున్న సహోదరి కాశీ మరియమ్మ గారు కోడల గారు. వీరిది పుల్లెటూరు అవతల చిన్నలంక. తన భర్త కుమారుడితో ఒక ప్రదేశం నుంచి వెళ్తా ఉండగా యాక్సిడెంట్ జరిగి 2 వేళ్ళు తీసేశారు. 2 వేళ్ళు తీసేశారు. భయంకరమైన దెబ్బలు తగిలి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ అయిపోయింది, రాజమండ్రి హాస్పిటల్ అయిపోయింది, కాకినాడ హాస్పిటల్స్ అయిపోయినాయి. హాస్పిటల్స్ అన్నీ అయిపోయినాయి. ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇంటి దగ్గర మంచం మీద పరుడు పెట్టి ఆహారం కూడా తినలేదండి కొన్ని దినాల నుంచి. సెలవు ఎక్కిస్తున్నారు. ఆ సెలవు మనం చేయకపోతే బాగుంటుంది, మళ్ళీ బలహీనం అయిపోతుంది, మళ్ళీ సెలవు ఎక్కిస్తున్నారు. ఆ రీతిలో సాగుకు సమీపంగా ఉంది. అయితే ప్రియ ఆత్మీయ తల్లి కాశీ మరియమ్మ గారు మా సంఘ బిడ్డ, ఆత్మీయ తల్లి, ఎంతో ప్రార్థించే బిడ్డ. ఆ తల్లి అంటుంది, బాబు మన సంఘానికి వారు రాకపోయినా నేను మన సంఘ తరపున నిన్ను కోరుతున్నాను, నేనేమి అడుగును, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అని ఆవిడ కోరినప్పుడు నువ్వు రాకంటే నేనెందుకు రానని చెప్పి ప్రేరేపణ ద్వారా 15 రోజుల తర్వాత నేను ఆ తల్లిని తీసుకుని నా బాబులో చిట్లంకు వెళ్ళి ఆ ప్రదేశంలో చూసినప్పటికీ నాకు ఏ మాత్రం ఇంకా నమ్మకం లేదు. ఆ మంచం మీద పరుడే తెగదు, మంచం మీద నుంచి లేచి కూర్చోలేదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా ఉందో కూర్చోబెట్టుకుని వీడికి కూర్చోబెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా జారపడినా కూడా కూర్చోలేని స్థితి. ఆహారం తినట్లేదు అనేక దినాల నుంచి. ఇంకా ఆ సమయంలో ఆ తల్లి అంటుంది, బాబు కొన్ని దినాలు మన ఇంటికి తీసుకుని వెళ్దాం అంటే వారి యొక్క భర్త అన్న మాటలు ఏంటంటే, నువ్వు కనుక తీసుకుని వెళ్ళినట్లయితే ఏదన్నా జరిగినట్లయితే మన మీదకి నిందలు చేస్తుంది అమ్మా అని చెప్పినప్పుడు సరే బాబు అన్నది. ఆ స్థితిలో ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆదివారం వెళ్ళి సాయంకాలం ప్రార్థన చేసి వచ్చాం. శుక్రవారం మంచం దగ్గర వ్యక్తి 3వ వారం కృపామందిరికి పుల్లెటూరు అవతలించ చేసింది కుమారి. వారితో ఈ సహోదరి కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఈవిడ ట్రైనింగ్ కూడా అయిందంటండి, క్రిస్టియన్లో ట్రైనింగ్ కూడా అయింది. అయినప్పటికీ ఆ బిడ్డ జీవితంలో దేవుడు కొనసాగుతూ ఉంది. కానీ ప్రదేశానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి అమ్మగారు చెప్తా ఉన్నారు, నీకు రాత్రులు చనిపోవాలని కలుగుతుంది,
కేవలం నీలో ఒక దురాత్మ పనిచేస్తుందని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇది నేను మంచి విడుదలతో సంతోషకరంగా ఉన్నానని సాక్ష్యం ఇస్తున్నారు. కలుగుగాక. ప్రియ సహోదరులు అజయ్య గారు, శూన్య గారు, వారు అన్యులుగా జీవించారు. వారు వైజాగ్ పట్టణంలో జాబ్ చేస్తూ ఉండేవారు. వివాహమైన కొన్ని దినాలకి వారి జీవితంలో విషాదం చోటు చేస్తుంది. తన భార్యకు భయంకరమైన దురాత్మ పట్టుకుంది. 2 నెలల సాక్ష్యం చెప్పాడైనా. భయంకరమైన దురాత్మ పట్టుకున్నప్పుడు విజయనగరం, వైజాగ్, ఇలాగా అంబాజీపేట, ముమ్మడివారం, ఇలా ఎన్నో ప్రాంతాలు తిప్పాడు. ఏమాత్రం ఎక్కడ స్వస్థత లేదు. కృపా మందిరంలో ఒకసారి ఎవరో చెప్పగా వచ్చి, వారి బంధువులు చెప్పగా వచ్చి ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఒక వ్యక్తి ఆ కుమార్తెను తాకి ఆ దురాత్మ క్యాంకులు పెట్టి వెళ్ళిపోయాడు. చంపబడితే వారు అద్భుతాన్ని చూసి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని వారిరువురు కూడా రక్షణ పొందారు. చూడండి, రక్షణ పొందిన తర్వాత దేవుడు మంచి కుమారుని అనుగ్రహించాడు. ఈ మధ్య కాలంలో వారు ప్రార్థన చేయించుకుని, మా మిసెస్ కొంచెం బాగోలేదు, ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను ప్రార్థన చేసి గర్భం గురించి నేను ప్రార్థన చేసి ఆమెనన్నా. నాకేంటంటే ఇష్టం ఉందంటే దేవుడు గర్భం తెరిచాడేమో అని వారు చెప్పారేమో అని నాకు మనసులో ప్రేరేపణ వచ్చి ఇలాంటి రీతిగా ప్రార్థన చేసిన తర్వాత వారు అంటున్నారు, మా మిసెస్కి ఒంట్లో బాగోలేదంటే జ్వరం, అంతేగాని గర్భం కాదండి అన్న. నేను ప్రార్థన చేశాను బలిపీఠ మీద నుండి, నా దేవుడు ఆలకించాడు, తప్పనిసరిగా దేవుడు ఈ నెలలో గర్భం తెరుస్తాడని చెప్పాను. అలాగే దేవుడు వారి జీవితంలో ఈ నెలలో దేవుడు గర్భాన్ని తెరిచాడు. తప్పకుండా ప్రియ సహోదరి సత్యవతి గారు అమలాపురం నుంచి వస్తూ ఉంటారు. అయితే వీరి కుమారుడికి అంతకు ముందు కొన్ని దినాల క్రితం భయంకరమైన జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చినాయి. అయితే దేవుడు కృపను బట్టి హాస్పిటల్లో పెట్టినప్పుడు ఫోన్ చేశారు. 1 వారం రోజులు ఉండాలన్నారంట. ఆ ఫోన్ చేసి ప్రార్థన చేయగా ఆ మరుసటి రోజు డిశ్చార్జ్ ఇచ్చారంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ మధ్య కాలంలో మళ్ళా జ్వరం వచ్చినప్పుడు, నిన్నటి దినాన్న భయంకరమైన జ్వరం వచ్చినప్పుడు, ఫిట్స్ వస్తాయి మనం భయపడినప్పుడు చిన్న ప్రార్థన, వారు ప్రార్థనా సహాయం కోరి ఫోన్లో ప్రార్థన చేయగా వెంటనే జ్వరం అంతా పోయి మంచి ఆరోగ్యంతో ఉన్నారంట. ప్రియ సహోదరి గారు సుంకర ఆదిలక్ష్మి గారు, వీరు కడుపులో కత్తితో బాధపడుతూ ఉన్నారు. కడుపులో కత్తితో బాధపడుతున్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పగా భయపడి కొన్ని దినాల తర్వాత చేయించుకోవచ్చు అని చెప్పి వారు దేవుని మందిరానికి రావడం ప్రారంభించారు. మా ఇంటి దగ్గరలో సమీపంలో వారి రోడ్డు ప్రక్కనే ఉంటుంది. వారి కాపు వస్తువులు కనుక వారి ఇంట్లో నుండి బయటికి వెళ్ళేవారు వీరిని. అటువంటి సందర్భంలో వారు దేవుని కొరకు సమస్తాన్ని విడిచి దేవుని మందిరానికి, కృపా మందిరికి 1 సంవత్సరం పాటు నుంచి వస్తా ఉన్నప్పుడు వారి జీవితంలో హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని వారు టెస్ట్ చేయించుకున్నప్పుడు కంటి మాయమైపోయిందని చెప్పడం. ఆ రీతిగా దేవుని మందిరానికి సాగుతూ ఉండగా అంతకు ముందు కాలంలో వీరి కుమారుడు IASకి 3 సార్లు అటెండ్ అయ్యాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయితే ఈసారి దేవుని యొక్క మహాకరుణను బట్టి IAS ర్యాంక్ కొట్టాడు. చెప్పబడి జిల్లాకు అధికారిగా దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే గొప్ప ఉద్యోగం దేవుడు వీరికి అనుగ్రహించాడు. దేవుడు దీవించుగాక. ఆమె దేవుని మందిరం ముమ్మడివారంలో ఇలా కళ్యాణ మండపాల్లో పెడుతున్నప్పుడు మాకు ఒక ప్రేరేపణ వచ్చి ఒక సువిశాలమైన మందిరం ముమ్మడివారంలో కట్టాలని మేము అనుకున్నప్పుడు వీరు చిన్న కులస్తులు, వీరి పాపకి బాగోలేదు, డాక్టర్లు అన్నారు ఇంకా లాభం లేదన్నప్పుడు వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే మేము 10,000 రూపాయలు దేవుని మందిరానికి ఇస్తామని అనుకున్నారంట. రుబ్బడి వెంటనే దేవుడు కాబట్టి ముక్తి స్వస్థపరిచారు. ఇది నన్న మందిరం కొరకు 10,000 రూపాయలు అర్పణ ఇస్తున్నా. దేవుడు వారు దీవించుగాక. ఆమె ప్రియ సహోదరి రత్నకుమారి గారు ఎన్నో దినాల నుంచి దేవుని మందిరానికి, కృపా మందిరానికి వస్తూ ఉంటారు. ఎంతో భయభక్తులు కలిగి బిడ్డ దేవుడిలో సాగే కుమార్తె. ఈ కుమార్తెను చూసినా చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. పింఛితాలు పైకెత్తుతాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి భయంతో జీవించే కుమార్తె. నిన్నటి నెలలో ఈ ఆశీర్వాద కొడుకులో దేవుడు ఒకరికి ఇస్తున్నాడని చెప్పాను. విన్నవారు చేయొద్దు సార్. ఒకరికి ఇస్తున్నాడని చెప్పినప్పుడు దేవుడి నెలలో వారికి 11 లక్షల రూపాయలకి ఒక మంచి ఇల్లు తక్కువ రేటు దేవుడు అనుగ్రహించాడు. తక్కువ కలుగుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి గారు బొంబాయిలో ఉంటారు. బొంబాయి నుంచి కూడా సంవత్సరం వచ్చినప్పుడల్లా ఈ కృపా మందిరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఇది వాడలు లేవు. ఈ మధ్య కాలంలో బలహీనరాలు అయిపోయి హాల్ ఆపరేషన్ చేయాలని కాకినాడ తిరుగుతూ ఉన్న వాడల లేవు నుంచి బొంబాయి నుంచి వచ్చేసారు. అయితే ఆపరేషన్ చేయాలన్నప్పుడు అమ్మగారి చేత డైలీ ప్రార్థన చేయించుకున్నారు. 9 దినాలు దేవుడు ఆపరేషన్ నుంచి తప్పించాడు. చెప్పండి. సహోదరి గారు మంచి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో హై బీపీ, కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయిందంట. హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినప్పుడు అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నారంట. ప్రార్థన చేయించినప్పుడు బీపీ, కొలెస్ట్రాల్ అన్ని నార్మల్ వచ్చేసినాయంట. చెప్పండి. కోడలు కోపించుకుని తన కుమారుడిని కోపించుకుని వెళ్ళిపోయిందంట. ఏ మాత్రము రానన్నప్పుడు దేవుని యొక్క మహాప్రభుని బట్టి ప్రార్థనలు దేవుడు ఆలోచించి వారు అమ్మగారు ప్రార్థన చేస్తున్నారట. వెళ్ళిపోయినా సరే నువ్వు ఎంతో రావాల్సిందే, వస్తాదని దేవుడు బయలుపరుస్తున్నాడని చెప్పినప్పుడు వారి కోడలు వచ్చేసిందంట. చెప్పండి. ప్రియ సహోదరి రత్నకుమారి మా సంఘ బిడ్డ, వీరి యొక్క మరుగు గారు అనమాట. అంటే తమ్ముడు అంట. ఆవిడ క్యాన్సర్ గతి లోపల వచ్చిందండి. మోషన్ ప్రాబ్లం, భయంకరమైన పరిస్థితిలో హైదరాబాద్ హాస్పిటల్లో పెట్టారు. ఇంకా లాభం లేదు, చచ్చిపోతాడన్నారు. అయితే 15 రోజులు క్యాన్సర్ ట్రీట్మెంట్ కరెంట్ పెట్టారంటే 15 రోజులు. అయితే తల ఊడిపోతే ఒక వ్యక్తి కూడా ఉండదన్నారంట. ఇంకా అనేక రీతిగా డాక్టర్లు ఆ పరిస్థితిని బట్టి, సీరియస్ పరిస్థితిని బట్టి చెప్పలేమన్నారంట. అయితే దేవుని కృపను బట్టి ఒక్క తలకి కూడా రాకుండా దేవుని మందిరానికి మళ్ళా తోడుకుని వచ్చే సాక్ష్యాన్ని పెట్టాడు. తప్పుడు. ప్రియ సహోదరి గారు గతించిన ఆశీర్వాద కొడుకు వచ్చారు. భయంకరమైన సంఘటన వారి జీవితంలో వచ్చింది. వారి తమ్ముడు కూతురికి లేక పుట్టారు 6 సంవత్సరాల తర్వాత. ఆ పాప 4వ దినాన పాలు తాగుతుంటే వాంతు కప్పుకుంటే బ్లడ్ వస్తుందని, రక్తం వస్తుంది. డాక్టర్లకు అడ్డుపట్టడం లేదు. అయితే సమయంలో హైదరాబాద్ తీసుకెళ్ళిపోమని సూచన ఇచ్చారు. అయితే సహోదరి మంచి ప్రార్థనా పత్రాలు ఆ ప్రార్థన చేస్తూ ఈ ప్రక్కన ఆశీర్వాదకుడు జరుగుతుంది. ఇక్కడ వచ్చి దైవజనుల ద్వారా అందరి ద్వారా ప్రార్థన చేయించారు. ఆశతో వచ్చి ఫోన్లో ప్రార్థన చేయించారు. దీనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ 4 రోజుల పాపకు బ్లడ్ పడుతుంది, వాంతులు కలుగుతుంటే అటువంటి సందర్భంలో దేవుడు అనుభవించిన రీతిగా గొప్ప స్వస్థతనిచ్చాడు. తప్పుడు బేబీ గారు మా సంఘ బిడ్డ. ఈ మధ్య కాలంలో వారు అమ్మగారి చేత ప్రార్థన చేయించారు. చాలా దినాల క్రితం ప్రార్థన చేయించారు. ఎందుకంటే వారికి ఒక సమస్య ఉంది. వారి అక్కగారు అబ్బాయి 30 సంవత్సరాలు అయిందంటే తప్పిపోయి. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు. అమ్మగారు ప్రార్థన చేసి అంటున్నారంట, ఆ కుమారుడు బ్రతికే ఉన్నాడు, తప్పనిసరిగా మీ దగ్గరికి వస్తాడు. అయితే ఈ వారంలో ఆ కుమారుడు చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. ఆ కుమారుడు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ కుమారుడు తమ రాబోతున్నాడు. చెప్పకూడదు. సహోదరి మా సహోదరి కూడా ఈ మధ్య కాలంలో తన భర్త కూడా ఈ కుమార్తె రక్షణ పొందిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రక్షణ పొందాడు. ఈ మధ్య కాలంలో దేవుని మందిరం కడుతున్నాం అని అనగానే ఆయన అనుకున్నాడు మనసులో 5,000 రూపాయలు ఇవ్వాలి అని. అయితే అనుకున్నాడు, వెంటనే చేసేసాడు. ఆయన ఏదైనా అనుకుంటే అంతే. వెంటనే 5,000 రూపాయలు దేవుని మందిరానికి ఇచ్చారు. ఈ నెలలో వారికి 2 గుంచాల భూమి 2,30,000 దేవుడు ఇచ్చాడంట. ఆ సమయంలో వీళ్ళ దగ్గర డబ్బులు ఏమి లేవంటారు. ఏదో కొంత బంగారం తాకట్టు పెట్టేద్దామని చెప్పి అనుకున్నప్పటికీ ఊహించిన విధంగా ధనము ఏ రీతిగా వచ్చిందో మాకు తెలియట్లేదు. అప్పు కూడా లేకుండా 2 గుంచాల భూమి దేవుడు మాకు ఇచ్చాడని చెప్తున్నారు. తప్పకుండా సహోదరి శ్యామారాణి గారు మా సంఘ బిడ్డ జ్ఞానవంతురాలు. తన ఇల్లు
పట్టుకుంటుంది. అరీతిగా తన భక్తను వీళ్ళందరినీ దేవుల్లో చక్కగా నడిపించింది. తన భక్తుల రక్షణ భాగ్యం వీడి ప్రార్థన వల్ల దేవుడు అనుగ్రహించాడు. ఈ మధ్యకాలంలో శ్రీలంకలో పడవ ప్రమాదం జరిగింది. ఆ పడవ ప్రమాదంలో ఈవిడ పడవ దిగిన వెంటనే అది బయలుదేరింది. వెంటనే యాక్సిడెంట్ గురై కొంతమంది చనిపోవడం విన్నాం. ఆ ప్రమాదం నుంచి దేవుడు ఈ కుమార్తెను తప్పించాడు క్షేమకరంగా. అందరూ చెప్పబడి సాతాను శోధన చేత చాలా ఇబ్బంది పడ్డారు. బాత్రూమ్కి వెళ్ళినా గజ్జిల సౌండ్ వినపడిందంట, రాత్రికి నిద్ర పట్టించింది కదంట. అయితే తన భర్త బంధువులు ఆటోలో కట్టించుకుని ఒక రోజు తీసుకుని వచ్చారు. ప్రార్థన చేసిన తర్వాత ఆదాయం నుంచి సంపూర్ణ విడుదలిచ్చాడు దేవుడు. చెప్పబడి మాట్లాడతారు. దేవుడు గర్భాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎప్పుడు కూడా ఈ పరిచర్యకు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం లేదా నెలలో 2-3 వారాలు ఖచ్చితంగా వస్తారు. అయితే 13 సంవత్సరాల క్రితం అమ్మగారు ప్రవచనం చెప్పారంట. దేవుడు నీకు ఒక మంచి బిల్డింగ్ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పినప్పుడు వారు అదే ప్రవచనాన్ని, అదే మాట దేవుడి మాటగా నమ్మి ఈ పరిచర్యలో కొనసాగుతుండగా దేవుడు అద్భుతమైన గృహాన్ని దేవుడు చాలా స్వల్పంగా దేవుడు వీరికి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో జ్వరాలు వస్తే ప్లేట్లెట్ పడిపోతున్నాయి. మరి ఈ మధ్యకాలంలో ప్లేట్లెట్ పడిపోయి ఉదయం కాకుండా హాస్పిటల్ తీసుకెళ్ళారు, సాయంత్రానికి శవం అయిపోయింది ఒక వ్యక్తి. అలాగే అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఎంతో నమ్మకంగా దేవుడి పరిచర్యకి మందిరానికి వస్తూ ఉంటారు. ఇవిడ ప్లేట్లెట్ ఈవిడికి పడిపోయింది, జ్వరం 50,000 పడిపోయింది. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసాం. హాస్పిటల్లో కూడా పెట్టకుండా మరలా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. చెప్పడం గ్రామం దీని భర్త కోమాలో వెళ్ళిపోయాడు. లివర్ పోయి ఇంకా డాక్టర్లు ఇంకా చనిపోతాడని చెప్పినప్పుడు ఎంతో విశ్వాసంతో అంతకుముందు మొదటి శుక్రవారం ఈ ప్రదేశానికి వచ్చి రైలు పట్టుకుని రాసినట్టాడు. దాదాపు 3 నెలల నుంచి ఇంట్లోని బయటకు వెళ్ళే వ్యక్తి ఆ మరుసటి దినం రాసిన రోజు నుంచి కూడా బయటికి వెళ్తున్నాడు. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. మన మధ్యన వారు నచ్చకుండా కుమార్తెకు దేవుడు గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచినప్పుడు కొన్ని దినాల నుంచి వాంతులు, భయంకరమైన వాంతులు 2 నెలల నుంచి భయంకరమైన వాంతులు వెళ్ళిపోతున్నాయి. సెలవులు ఎక్కిస్తున్నారు, 2 రోజులకు ఒకసారి సెలవులు పెడుతున్నారు. ఈ స్థితిలో వాంతులు వెళ్ళిపోతా ఉన్నాయి. అది హాస్పిటల్ తిప్పుతా ఉన్నారు. అయితే ప్రేరేపణ ద్వారా నేను వారి గృహానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అప్పటి నుంచి మళ్ళీ వాంతులు లేదంటారు. చెప్పలేదు. ఒక చిన్నపాటి గృహం ఇచ్చినప్పుడు మంచి స్థలం, అది వ్యాధి స్థలంలో చిన్న గుడిసి ఉంది. ఈవిడ చేపల వ్యాపారం చేస్తారు. అయితే ఒకసారి ఏడుస్తూ ఈ నెలలో నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి బేరం అయిపోయిందని 8 లక్షలకి 50,000 ఎంతో అడ్వాన్స్ ఏదో తీసుకున్నారంట. అమ్మ, నీ దేవుడు నీకు ఆ గృహాన్ని ఇచ్చాడు, మళ్ళా అది సంపాదించాలని నీ తరం కాదు, దేవుడు అద్భుతం చేస్తాడు, మీ తాలూకోవాలి అన్నారు కదా, మీరు మాట్లాడకని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేయించుకుని వెళ్ళింది. దేవుని యొక్క మహాకృప కొట్టి కొన్ని ధనం, కొంత ధనము వారి యొక్క కుమార్తె విదేశాల్లో ఉంది. అలాగే కొన్ని చోట్ల నుంచి వారికి ధనం దేవుడు అనుగ్రహించాడు. ఆ ఇల్లు అమ్మబడకుండా దేవుడు సహాయం చేశాడు. దేవుడి స్తోత్రకరంగా హల్లెలూయా. కొన్ని లక్షల రూపాయలు దేవుడు వారికి అనుగ్రహించాడు. కృతజ్ఞత కలిగి 2 వారం దేవుడు మాకు మేలు చేశాడు, మా ఇంటి పెట్టాడని 5,000 రూపాయలు అర్పణించి దేవుడు మహిమపరిచాడు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. జీవరక్షణ ఉండాలి. ఆయన కూడా సాక్షి చెప్పాలి. ప్రతి ఆశీర్వాద గుడికి వస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి లేని కృప దేవుడి సంవత్సరం అనుగ్రహించి ఒక మంచి బిల్డింగ్ ఇవ్వడం కాకుండా వారి యొక్క కుమారుడు వివాహం కూడా ఈ నెలలో జరగబోతుందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వారి గృహాన్ని చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు, శుభాలు జరిగిస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. వీరి కుమారుడికి ప్లేట్లెట్ పడిపోయి హాస్పిటల్లో పెట్టారు. అయితే వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు నామాన్ని ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. మంచి ఆరోగ్యంగా దేవుడు వారిని నింపాడని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. సహోదరి కాశీ చారాగా
ఒక 2 మార్లు గర్భస్రావం అయిపోయినప్పుడు దేవుని మందిరానికి వచ్చింది. వచ్చిన తర్వాత 2 బిడ్డలు దేవుడి దినాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ నెలలో వాడి భర్తకి వాడి బిడ్డలకి జ్వరం వచ్చింది. ఆ సమయంలో ఈ భర్తకు ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. వెళ్ళి దేవుడి నామం పెట్టి ప్రార్థన చేసి వచ్చాను. హాస్పిటల్లో పెట్టకుండానే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. చక్కగా చాలా భయపడ్డారు. అయితే బిడ్డ ఎంతో చక్కగా మాట్లాడుతుందని సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. 16 రోజుల నుంచి ఇంట్లోంచి బయటకు రావట్లేదు. నేను అనుకున్నాను హైదరాబాద్ వెళ్ళారు అనుకున్నాను. వారు మిసెస్ గారు హైదరాబాద్ వెళ్ళారు. అయితే ఇంటి దగ్గర ఉండాలని నేను వెళ్ళినప్పటికీ ఉదయకాలమే 4 గంటలు వేస్తారంట. 4 గంటలు వేసి కాలు ముచ్చాలు తీసుకుని ప్రార్థన చేసుకుంటారంట ఉదయం తెల్లవారికి ముందే. కానీ కొన్ని దినాల నుంచి ముందు వెళ్ళలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. 16 దినాల నుంచి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. అప్పుడు వెళ్ళి ప్రార్థించి వచ్చాం. ఆ ఉదయకాలమే మీటింగ్ వచ్చేసారు. అప్పటి నుంచి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారు. చదువు నేను గత సంవత్సరం నుంచి లివర్ దెబ్బతిని చాలా బాధపడేదాన్ని అండి. కొంచెం అన్నం కూడా తినలేకపోయేదాన్ని. ఏం తిన్నా నొప్పి వచ్చేసేదండి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మరి ఆశీర్వాద కొడుక్కి అనేకులు స్వస్థపడుతున్నారు కదా ప్రభువా, మరి నాకు తినవయసు వచ్చిన వలసలో అన్నం లేదు, ఆహారం లేదు. ఇప్పుడు తినేటప్పటికి అన్నీ కలిగేటప్పటికి నాకు తినడానికి ఆరోగ్యం లేదు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నెలలు బట్టి నుండి బిర్యానీ తిన్నా, మాంసం కూర తిన్నా నాకు ఏమి అనిపించట్లేదండి. దేవుడి ఆశీర్వాద కొడుకు ద్వారా నన్ను ముందు బాగు చేసిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఇంకొక సాక్ష్యం అండి. మందిరానికి స్థలం కొరకు ప్రార్థన చేస్తానండి. సొంతంగా స్థలం కొనుక్కోవాలని ఒక ఆవిడ పట్టుకోమని చెప్పి 1 సంవత్సరం ఉండేటప్పటికి 7 సంవత్సరాలు అన్నదండి. 7 సంవత్సరాలు సంవత్సరం అవ్వకుండానే మరి ఆ యొక్క సర్చ్ తీసేయమని చాలా విధంగా నన్ను శోధించారండి. శోధించినప్పటికీ కూడా వాళ్ళ మీద నేను ఏమీ మాట్లాడకుండా ఇంకా వాళ్ళ పెట్టొద్దన్నప్పుడు నేను ఆ మందిరం అలా వదిలేసేసి బయటకు వచ్చి ఆ ఎవరి మీద ఈ ఎవరి మీద పెడుతున్నానండి. ఇప్పుడు ఆ ఎవరి మీద కూడా పెట్టొద్దాలి కానీ అందరూ కూడా కుక్క తోలినట్టు తోలేస్తున్నారు కదా. మరి దైవశక్తి ఏమైందో నా పట్ల మరి దేవుని యొక్క కృప మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యగారు, అమ్మగారు, పెద్దమ్మగారు మొత్తం అందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే ఆ స్థలం నాకు దేవుడు ఇస్తాడు. అలాగని నేను నమ్ముతున్నాను. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుగాక. ఆమేన్. మణికుమార్ గారు ఉన్నారంటే మణికుమార్ గారు దానియల్ గారు రావాలి. ఆయన ఉద్యోగ విషయంలో జాబ్ సెలవు లేదన్నమాట. ఇదేనా మణికుమార్ గారు ఆయన ప్రైవేట్ చేసుకోవడం స్కూల్లో చేసినప్పుడు టీచింగ్ విషయంలో ఏదో తేడా వచ్చిందంటే ఈయన మాట తప్పని మనిషి. కాబట్టి ఉద్యోగం అవసరం లేదు, ఏం అవసరం లేదు, మచ్చ అనేది రాకూడదు, దేవుడిని నన్ను పోషిస్తారని ఉద్యోగం మానేసినప్పుడు ప్రార్థన చేస్తాం. సంఘానికి క్రమంగా వస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు గవర్నమెంట్ అండర్లో డ్రైవింగ్ కోర్సు దేవుడు ఇచ్చాడు. ఈ రీతిగా ఉద్యోగాల్లో, వివాహాలలో, గృహాలలో, ఆరోగ్యాలలో ప్రతి విషయంలో దేవుడు ఎన్నో కార్యాలు ఈ ఆశీర్వాద కొడుకులో జరిగిస్తున్నారు. ప్రభు ప్రేరేపించే స్థితిని ఈ రీతిగా మేము జరిగిస్తున్నాం. దీనికి కొన్ని వేల రూపాయలు అవసరం అవుతున్నాయి. కానీ ఎవరిని మేము చేయించాల్సాం. ఇప్పుడు కూడా దేవుని వైపు మేము చూస్తున్నాం. అలాగే గర్భాల విషయంలో కూడా దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తున్నాడు. బాబుకి వివాహం నా చేతులు జరగడం జరిగింది. దేవుడు త్వరితగతిన గర్భాన్ని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ కుమార్తెను దేవుడు దీవించునుగాక. తెల్లంచేరు గ్రామం. అయితే వీరు పండగలకని వారి తల్లి గారికి వచ్చిన తర్వాత ఈ పాప, చిన్న పాప ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒకటే ఏడుపడ్డ పోరు. మనిషి ఎత్తుకునే ఉండాలి, ఆయన పోరు భయంకరమైన పోరు పెడతా ఉంది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పోరుతూ ఉండి
సాయంత్రం 8 గంటల సమయంలో మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు భోజనం చేస్తా ఉన్నాం. భోజనం చేసినప్పటికీ అమ్మగారు నేను కూడా చిన్న ప్రార్థన చేసినప్పటికీ రాత్రి ఏమాత్రం వెళ్ళకపోయేసరికి అప్పుడు ఆ రాత్రి వేళ 8 గంటల రాత్రి వేళ నేను అమ్మగారు కూడా ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించిన వెంటనే దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ఉదయం వరకు మన నిద్ర లేకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ దినం నుంచి ఈ దినం వరకు ఊరు లేకుండా ప్రభు కాపాడాడు. చెప్పకుండా పెద్దలంటి నుంచి వస్తారండి, పల్లపూర్లో కృపా మందిరానికి వస్తూ ఉంటారు. వీళ్ళు భర్త గారికి కిడ్నీలో రాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ సహోదరి ప్రార్థన దైవం రాసి నా ప్రభు గొప్పవాడు, నేను సాక్షిగా నేను ఉన్నానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు యూరిన్లో రాళ్ళు వెళ్ళిపోయినాయి. చెప్పకుండా ప్రియ సహోదరి గారు ప్రియ కందికట్ల ప్రియ, తన భర్త పీటర్ గారు ఎక్కడ ఉన్నారు? పీటర్ గారు కలుపుకుంటూ చెప్తే వాళ్ళ భార్య గారు సాక్ష్యం చెప్తున్నారు. లేదు, పీటర్ గారు వెనకాల నుండి ఎవరికే కనపడరు, ఎదరికి రావాలి. హల్లెలూయా. వీరు ప్రభువులో నమ్మకంగా సాగుతున్నారు. ఎరకల్లంక వీరి గ్రామం. అయితే గమనించాలి, మేము ఏ ప్రదేశానికి వెళ్ళి ఎవరిని మేము రామనామం దేవుడే తోడుకొచ్చి ఈ ప్రదేశంలో ఈ పరిచయంలో కట్టాడు తప్ప ఏ ఒక్కింటికి కూడా మేము వెళ్ళి మేము ఎప్పుడు కూడా మీరు దేవుడు నమ్ముకోండి లేదా ఇలాగా మా మందిరానికి రండి అని చెప్పి మేము ఎవరిని కూడా అనలేదు. అయితే ఒక 50,000 కరపత్రాలు ఒక్కొక్క గృహానికి మేము పంచాం. ఈ స్తోత్రం కలుగుదాకా ఎండల్లో వర్షాల్లో మేము విధి విరామం లేకుండా 50,000, 1 కాదు 2 కాదు 50,000 కరపత్రాలు ఇంటింటికి మేము పంచాం. గమనించండి, దేవుడు కృప చూపి అనేక మంది బిడ్డల్ని మా పరిచయంలో తోడుకుని వస్తారు. ఆ రీతిగా వారు కృపా మందిరానికి వచ్చి మార్పు చెంది నా కుటుంబం అంతా రక్షణ పొందారు. అయితే ఈ నెలలో వారు సెంట్రింగ్ పని చేస్తున్నప్పుడు ఆ మేడ మీద నుంచి దిగుతుండగా షెడ్ వేస్తున్నారు. షెడ్ మీద దిగినప్పుడు కరెంట్ తెగి ఆ షెడ్ మీద పడిపోయిందంట. షెడ్ మీద పడిపోతే ఈయన షెడ్ మీద ఒకటే ఉన్నాడు. కింద నుంచి ఏమో అందరూ కేకలు పెడతా ఉన్నారు, పైకి చుట్టుకే కలిగేమో ఆడు ఇరిగిపోతాయి. ఈ పరిస్థితిలో ఆ కుమారుడు ఏసయ్యా అనుకుంటూ ఆ రేపు మీద నడుస్తూ పైకి పక్కకు వచ్చాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు అంటే కింద నుంచి రేపు మీద టపామని కరెంట్ శబ్దం పెరిగిందంటాడు. అయితే కనీసం అధికారులు కూడా కాకుండా దేవుడు కుమారుడు స్వస్థపరిచాడు. చప్పుడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం, శత్రువుకు మేషకు అభిజ్ఞని అగ్ని కుటుంబంలో నుండి దేవుడు రక్షించాడని. ఫలితంగా నేనే ఆశ్చర్యపోయి నేను షాక్ అయిపోయి నేను సాక్ష్యం చెప్తుంటే నడుస్తుంటే రేపు మీద మంట వస్తున్నాయంటాడు టపమని. కానీ దేవుడి యొక్క కాపుదల అనేది మన జీవితాల్లో ఎంతైనా అవసరం. నీ విషయంలో నా విషయంలో ఎంత ధనమున్నా ఎంత బలమున్నా ఎంతమంది బంధువులున్నా మన ప్రాణాన్ని ఎవరు కాపాడలేరు. మీ స్తోత్రం కలుగుగాక. కాబట్టి నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. మీ స్తోత్రం కలుగుగాక. అటు రీతిగా ప్రభు తన రక్షణ హస్త బలం చేత శత్రువుకు మేషకు అభిజ్ఞను రక్షించిన దేవుడే పేటర్ గారిని రక్షించి సజీవుల లెక్కలో ఉంచాడు. అరికాలైనా కాకుండా చెప్పకూడదే ఆమె ఫోన్ చేస్తున్నారు. ఫోన్లో చిన్న ప్రార్థన చేసిన వెంటనే ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచి ఆయాసం నుంచి జ్వరం నుంచి సంపూర్ణ విడుదల ఇచ్చారంటే చెప్పకూడదే బయట చెప్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. అతిథిగా కుమార్ని బాగు చేశాను. ఈ సహోదరి ఇచ్చిన బిడ్డతో పరిచయంలో ప్రతి ఆశీర్వాదం కొడుకు వస్తూ ఉంది. దేవుడు ఒక మంచి స్థలాన్ని దేవుడు వీరికి ఇచ్చారు. అందుకు సాక్ష్యమని విన్నాం. అటు రీతిగా ప్రభు ఈ ఆశీర్వాదం కొడుకు వచ్చిన ప్రతి బిడ్డని అనేక రీతిగా ఆశీర్వదిస్తున్నారు. దేవుడి కుమార్తెను దీవించును గాక. బ్లీడింగ్ అయిపోతా ఉండేది అంటండి. బ్లీడింగ్ అయిపోతా ఉంటే అనేక డాక్టర్లు వైద్యులు సంప్రదించారు. అయితే ఈ ఆశీర్వాద కుడికిలో
కొన్ని నెలల నుంచి క్రమంగా వస్తున్నారట. అయితే వచ్చిన మరుసటి నెల నుండి ఇప్పుడు వచ్చిన నెల నుండి కూడా బ్లీడింగ్ అన్నది లేకుండా ప్రభు సంపూర్ణ స్వస్థించారట. ప్రతిసారి నేను మోటార్ వేసి ప్రార్థన చేసేదాన్ని కాదు. ఆశీర్వాదం పొడి వచ్చిన తర్వాత మోటార్ వేసి ప్రార్థన చేయడం, ఉదయకాలం ప్రార్థన చేయడం నా జీవితంలోనే జరిగింది. వచ్చినప్పటి నుంచి నేను అన్నయ్య చెప్తాను, నా దేవుడు గర్భపాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయగలిసి నేను చెప్తానే ఉన్నాను. వాళ్ళు నిత్యం నా కోసం ప్రార్థన చేస్తున్నాను, అది నాకు తెలుసు. ఇంకో సంవత్సరం అయితే అన్నయ్య దేవుడు మాట్లాడు, అమ్మ నీకు అమ్మాయి ఇస్తున్నాడు దేవుడు అన్నారు. కానీ అప్పుడు నా జీవితంలో కార్యం జరగలేదు. తర్వాత పోయిన డిసెంబర్లో అమ్మగారు అన్నారు. అప్పుడు కూడా నేను రాసుకొని శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాను. అమ్మ నువ్వు నూతన సంవత్సరంలో నీ కార్యం చూస్తావని అమ్మగారు నాతో మాట్లాడారు. ఇది నిజమా అబద్ధమా అనేసి నా మనసులో నేను అనుకునేదాన్ని, కానీ ఎవరికి చెప్పుకునేదాన్ని లేదు. మళ్ళా శుక్రవారం ఒకసారి ఉపాస ప్రార్థనకి వెళ్ళాను. అన్నయ్య వాక్యం చెప్తున్నారు, యెహోవాకు అసాధ్యమైనది కలదా. ఆ వాక్యం నా జీవితంలో చాలా ఏంటి నీకు అసాధ్యమైనది లేదని నీ దాసుల్లోంచి మాట్లాడుతున్నావు తండ్రి, ఏంటి నీకు అసాధ్యమైనది కదా, నా జీవితంలో నీ కాళ్ళు వచ్చి ప్రభు అనేసి నేను ప్రార్థన చేశాను. హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి టెస్ట్ చేయించిన తర్వాత ప్రెగ్నెంట్ వచ్చింది. 9 సంవత్సరాలకి నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. ఒకసారి నాకు అబార్షన్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా జీవితంలో కార్యం జరగలేదు. ఏంటి నువ్వు నీ జీవితంలో నీ కార్యం జరగకపోతే అది నువ్వు చేస్తున్న పనులని ఎన్నోసార్లు నాతో దేవుడు మాట్లాడాడు. నా కోసం ప్రార్థించిన అమ్మగారికి, హాస్టల్ గారికి, అన్నయ్యకి నా ప్రత్యేకమైన వందనం చేస్తున్నాను. మరోసారి నేను బిడ్డను తీసుకుని వచ్చి మీ అందరినీ సాక్ష్యం చెప్పాను. నా కోసం, నా బిడ్డ కోసం మీరు ప్రార్థన చేస్తారని సాక్ష్యం దేవుడు నియమించినట్టు. చెప్తారేమో అన్నీ చెప్తారేమో. కొన్ని వాగ్దానాల నుంచి వస్తున్నారు. దేవుడు ఈ సహోదరి గర్భాన్ని కూడా మీరు ఆశీర్వదించారు. ప్రియులు మానేపల్లి శ్రీను గారు చింతలపూడి, గ్రామ చింతలపూడి. ఈ కుమారుడు జీవితంలో వివాహం వరకు ఎన్నో సంబంధాలు తిరుగుతున్నారు, కానీ ఎందుకు నిమిత్తమో జరగడం లేదు కొన్ని కారణాల వల్ల. అయితే మొన్న ఆశీర్వాద కూడికి వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన చేసి ఈ నెలలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడని ప్రవచనాత్మకంగా మాట ప్రకటించినప్పుడు ఈ నెలలో వివాహం జరగడానికి అన్ని విధాల కార్యం సఫలం చేశాడు దేవుడు. భోజనాల కార్యక్రమం కూడా అయిపోయినట్టు చెప్పలు దేవుని పట్ల దీవించిన కాక. ప్రియ సహోదరి మోక పుష్పరత్నం గత కొన్ని నెలలు, ఒక 5-6 నెలలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈ మధ్యకాలంలో సహోదరి మీద భయంకరమైన దురాత్మ ప్రవేశించి రాత్రి పగులు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేకలు వేస్తూ ఉంది, ఏడ్ చేస్తూ ఉంది. ఈ రీతిగా వారు భయంకరమైన శోధన 9 దినాలు అనుభవించినప్పుడు వారి యొక్క భర్త యొక్క సహోదరి మన ఎలిజబెత్ గారు ఒక మంగళవారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంటే తీసుకుని వచ్చినప్పుడు మందిరంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పటికీ ఒక ముగ్గుని నత్తి పెట్టుకుంది. ఆ దేవత ఆ మందిరంలోని పరుగులు తీసుకుని వెళ్ళిపోతుంది, చేసి ప్రార్థన చేస్తా ఉంటాయి. చక్కగా అయిపోతుందా.
ఆ దినం నుంచి ఎటువంటి బలహీనత లేదు, మంచి ఆరోగ్యం ప్రవహించారు. హల్లెలూయా. అనేక దినాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఈ మందిరంలోనే వారు పుట్టి పెరిగారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా అనారోగ్యంగా ఉంటున్నారు. అయితే అమలాపురంలో అనేక హాస్పిటల్ చూసి చూపించుకుంటూ ఉన్నారు. రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తున్నాయి, ఏ వ్యాధి లేదు, తిన్నది అరగదు, కడుపు బాగా పైకి వచ్చేస్తుంది, కాళ్ళు నీరు పట్టేస్తున్నాయి, చాలా ఇబ్బంది పడతా ఉంది. ఇబ్బంది పడుతుంటే ఒక మధ్యాహ్న కాల సమయంలో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నేను అమలాపురంలో ఉన్నాను. ఆ సమయంలో నేను నా భార్య వెళ్ళి చేయి వేసి ఆ 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పటికీ ఆ దురాత్మ కేకలు పెడుతుంది ఉండలేక లోపల. అప్పుడు కడుపు మీద చేయి వేసి నా భార్య కడుపు చేయి వేయమని చెప్పాను. యేసు నామములో బయటికి రా అని ఆజ్ఞాపించగానే వాటికి అక్కడికక్కడ వాంతులు వచ్చి ఆ దురాత్మ పోయింది. అప్పటి నుంచి తేలిగ్గా ఆరోగ్యంగా ఉంది. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కరెంటు పోయిందంట. కరెంటు పోయినప్పుడు అవసరంగా పరుగు పెట్టుకుని వస్తుంటే అక్కడ అన్నం వండుతూ ఉన్నారు. పొయ్యి మీద ఉంది అన్నం. ఆ గింజి మొక్క మీద పడిపోయింది. మొత్తం పొగంతా పడిపోయింది. అప్పటికప్పుడు మొత్తం అంతా చేమ ఊడిపోయింది. చంద్రశేఖర్ గారు హాస్పిటల్లో పెట్టారు. ఒక రాత్రి సమయంలో ఫోన్ చేసినప్పుడు 10 గంటల సమయంలో మేము బయటే ఉన్నాం. వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు అప్పటి వరకు ఇంకొక తిప్పుకోకుండా వేస్తున్నాడు, తట్టుకోలేక వెంటనే నిద్రపోయాడంటే సహోదరులు మోర్తా షాలేక్ రాజు గారు పశువుల నుంచి వస్తా ఉన్నారు. వీరికి గతించిన నెలలో మీరు చూసే ఉంటారు. 2 నెలల క్రితం భయంకరమైన బాధను అనుభవించి ఈ బుక్ అంతా తిరుగుతుంది. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకువెళ్ళి వారు బ్రదర్ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించినప్పటికి క్యాన్సర్ అన్నారు. ఏంటంటే క్యాన్సర్ అన్నారు. 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 1 నెల రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పినప్పుడు 60,000 రూపాయలు టెస్టింగ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చినాయి. తర్వాత ఇంటికి వచ్చారు. తర్వాత 3 లక్షలు చూసుకుని హాస్పిటల్కి వెళ్దాం, 1 నెల రోజులు అక్కడ ఉండాలి, ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో కొన్ని దినాల గ్యాప్ వచ్చింది 3 లక్షల రూపాయలు చూసుకోవడానికి. ఈ లోపు మేము వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా నీ మందిరానికి సాగే కుమారుడు అని చెప్పి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆ కుమారుడు కూడా ఎంతో విశ్వాసంతో తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాడు. ప్రభువా నిన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తాను, నీ సేవలో సహాయకుడిగా ఉంటాను ప్రభువా అని సమర్పించుకున్నారు. అనేక రీతిగా మేము బలపరిచే వాళ్ళం. చూడండి, ఒక సేవకుడు వల్ల స్వస్థత జరగదు, సేవకురాల వల్ల స్వస్థత జరగదు, కానీ నమ్ముడు నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాడు. దానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతిథిగా కుమారుని విశ్వాసం ఎంతో పురుకొల్పినప్పుడు 3 లక్షల రూపాయలు కూర్చుకుని ఆ బొగ్గు వ్యక్తితో చేసింది. పగిలితే చచ్చిపోతా ఉన్నారు డాక్టర్లో, పగిలిపోయి స్టేజ్ లో ఉంది. ఆ సమయంలో 3 లక్షలు కూర్చుకుని వీరన్నయ్య మీరు అమ్మగారు ఈయన హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ అంటే అది మన స్టేట్ లోనే గొప్ప హాస్పిటల్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఆ హాస్పిటల్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఊహించే రీతిగా టెస్ట్ చేసి ఇది క్యాన్సర్ కాదన్నారంట. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేసేస్తుంది. మన దేవుడు ఎవరండి? అద్భుతకరుడు. హల్లెలూయా. హల్లెలూయా. 3 రోజుల్లో మా ఇంటికి వచ్చేసాడు. ఇదంతా నార్మల్ అయిపోయింది. ప్రభు సాక్షిగా ఉన్నాడు. ప్రభు ఈ కార్యము జరిగిస్తున్న ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. డాక్టర్లకు అసాధ్యం, దేవునికి సాధ్యం. అక్కడ గమనించవలసినట్టయితే స్వస్థపరిచేది దేవుడే, విశ్వాసం ఇచ్చేది వ్యక్తి. హల్లెలూయా. బహుభారంగా ప్రార్థన చేసే సేవకుడు ఉండాలి, నమ్మే విశ్వాసం ఉండాలి. కార్యాలు జరిగించడానికి ఆయన ఎప్పుడు సమర్థుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నది లేనిదిగాను, లేనిది ఉన్నదిగాను జరిగించగల మన దేవుడు క్యాన్సర్ వ్యాధి నుంచి సంపూర్ణ విడుదల. అందరూ చప్పట్లు పడే ప్రభుత్వం అయిపోతాం. ప్రియ సహోదరుడు థామస్ గారు సదరంగి నుంచి వచ్చారు. ఈ కుమారుడు కొన్ని సంవత్సరాలైన వివాహం జరిగి
భార్య గర్భం తెరవడం లేదు. అయితే నేను ఆశీర్వాద కొడుకులో దేవునికి కొన్ని ఆత్మలు చెల్లించి, అంటే ఆశీర్వాద కొడుకు అందరికీ ఎంతైతే బియ్యం పడతాయి అన్ని బియ్యం ఇచ్చి నెలలో ప్రభువును గణపరిచి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. ఈ నెలలో తన భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమె మరి బాబు మా తమ్ముడు గారు అబ్బాయి అండి. మా తమ్ముడు గారు అబ్బాయి అయినప్పుడు మా ఇంటి దగ్గర మందిరం ఉండేదండి. ఆ మందిరంలో కరెంట్ లేక ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే మైక్ గొడవలు కట్టమన్నారండి. మైక్ గొడవలు కట్టమన్నప్పుడు మా బాబు రమ్మంటే మా బాబు రానన్నారండి. నేను దగ్గరికి వెళ్ళి నా మేనల్ని రమ్మనగానే మా మేనలు వచ్చాడండి. మైక్ కట్టాలు కట్టిన తర్వాత కరెంట్ లేదండి. ఆ సజ్జలు అయితే వైరు కలిగించి గడకే సామాన్యంగా గడక వైరు కలిగించి కరెంట్ కలిగించమన్నారండి. బాబు ఒకసారి కలిగించాడండి. కలిగించిన వెంటనే లైట్ వచ్చిందండి. బాబు పెద్దగా ఉన్నాం. మళ్ళీ లైట్ ఆడిపోయిందండి. బాబు 2వ తారీఖు కరెంట్ కలిగించడానికి ఏం చేశాడంటే మొత్తం ఈ బాబు కరెంట్ దిగులు పట్టేసుకున్నాడండి. నిజంగా పాడించి పెట్టేశాడండి. ఈ బాబు చదువు ఒక అబ్బాయి ఉంటే తొమ్మిడా అన్నాడండి. నేను సత్తులోకి పడిపోయి పై ఉండేసరికి అబ్బాయి అయితే తీరు చుట్టూ పడిపోయాడు. బాబుగా చేయలేదు జాలి పడలా వెళ్ళాలన్నాడు. అట్టేమో నా అబ్బాయి ఏమన్నా ఇంకెక్కడ తొమ్మిడా ఏంటనేది అని ఒక అబ్బాయి 2 అడుగులు పెట్టేకి ఈ అబ్బాయి ఇలా పట్టడం లాగేసరికి ఈ అబ్బాయి తమ్మని తిరగడా వాళ్ళ దగ్గర పడిపోయినప్పుడు అబ్బాయి నా తిరిగేదాకా నాకు మైండ్ లేదండి. సరే దేవాన్ని ఏం చేసినా నాకు ఏం కాదని నా కొడుకైతే నేను అడగను. ఈసారి నా కొడుకైతే నేను అడగండి. నేను ఎక్కడ తీసుకొచ్చాను ఏం చెప్పవో అని ఒక మాట అన్నాను. అంటే నాకు మైండ్ లేదు. నేను ఓపించడానికి అయిపోయాను. వెంటనే బాబు సరిగ్గా తీసుకెళ్ళి నడిపేసరికి మన కైగారు సాధించాలని ఇచ్చే సమయానికి దేవుడికి ఊరి 2 మాటలు పలికాడు అబ్బాయి. సరే దేవ ప్రాణం ఇచ్చావు, నా మెనడికి ఏం కాకూడదు నాయన, నీ నామానికి అవమానం రాకూడదని సన్న వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా పిచ్చిదాక నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు. అప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు మేము నాకు చెప్పలేము. ఈ అబ్బాయిని కరెంట్ పిల్లలు ఆగేస్తున్నారు అని అన్నారండి. అని 2 రోజులు అన్నారండి. 2 రోజులు టైం పెట్టారండి. ఈ అబ్బాయికి 2 రోజులు కాదు 5 రోజులైనా కానీ సజీవుడుగా ఈ అబ్బాయి నా మధ్య నిలబెట్టారండి. అప్పుడే మా అమ్మగారు అందరూ ప్రార్థనలు దేవుడు దేవుడు అంటది బిడ్డను చంపేస్తుంది అన్నారండి. అప్పుడప్పుడే దేవుడు దేవుడు అంటది బిడ్డను చంపేస్తుంది అనేసి అంటున్నారండి. మీరు ఎవరేమనుకున్నా నా దేవుడు నమ్ముకున్న దేవుడు నా దేవుడు బతికించగల శక్తి మంత్రులని నేను ఒకటే ఒక మాట అనుకుని నా మేనలు దేవుడు కార్యాన్ని చూసి నా మేనలు కూడా అనుకున్నాడంటే నేను చనిపోయేదని అనుకున్నాడంటే మీ బిడ్డ మళ్ళీ మా తెలుగులో పాపం చేస్తానండి. ఈ బాబుకి అప్పుడే 5 సంవత్సరాలు అవుతుంది. వాహనాలు పెట్టలేదు. మరి దేవుడు కాకుండా మరి మా తమ్ముడు లేడండి. మా తమ్ముడు చనిపోయాడండి. తర్వాత అమ్మ అదే కూడా పెంచుకున్నానండి. ఇప్పుడు మరి మా తమ్ముడు పుట్టాలి అంతమంది నేను సాగు మా తమ్ముడు సాగిపోవాలి. ఈ కొద్ది సాగు దేవుడు కాక ఆమేన్. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. వీళ్ళు ప్రభుదానం గారు, రాయి ప్రభుదానం గారు అనంతరం దగ్గర బాగోలుకోట అక్కడి నుంచి వస్తూ ఉంటారు. వీరి భార్య రాయి రాధ గారు ఈవిడ దుబాయ్ దేశంలో ఉన్న, అంటే కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి దేవుడు క్రమంగా వచ్చినప్పుడు నేను మొన్న సంవత్సరం ప్రవచనానుసారంగా ఒక మాట చెప్పాను. 2018 సంవత్సరంలో మీ ఆశీర్వాదం బహుగా ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి ఊహించిన విధంగా దేవుడు ఒక మంచి గృహాన్ని ఇస్తున్నాడు అని చెప్పి వీరికి ప్రవచనానుసారంగా మాట్లాడడం జరిగినప్పుడు దేవుడు ఈ నెలలో వారికి మంచి గృహము, చాలా అద్భుతమైన గృహము, ఆ పేటలో లేనటువంటి గొప్ప గృహము దేవుడికి ఎట్టప్పుడు తెలియనంటారు. 20వ తారీఖునది ఓపెన్ చేస్తాం. అయితే జరిగిన సంఘటన ఈ 2 వారంలో వీరు భార్య దుబాయ్ దేశంలో ఉన్నారు, కుమారుడేమో కోవిడ్ దేశంలో ఉన్నారు. భార్యకు మూలశంక భయంకరమైన స్థితిలో ఒక వారం రోజుల నుంచి రక్తం వెళ్ళిపోతానే ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. లాభం లేదు, మంచి డాక్టర్ లేదు. ఆ సందర్భంలో ఎప్పుడు కూడా ప్రభుని ఆశ్రయిస్తుంది.
ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రార్థన చేశాను, కొద్ది నెమ్మదిగా ఉండాలని. అయితే 2-3 దినాల తర్వాత మళ్ళీ నాకు ప్రేరణ వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన చేయమని. ఆ సమయంలో నా సెల్ ఫోన్ నుంచి మళ్ళీ వెళ్ళేసుకుని లేదు, సెల్ ఫోన్లో వెళ్ళేసుకుని అప్పుడప్పుడు ఆ ప్రేరేపణ ద్వారా నేను ప్రార్థన చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆ సహోదరికి అప్పటికే 1 గంటన్నర నుంచి స్పృహ లేకుండా పడిపోయిందంటండి. ఈ దినాన్ని సాక్ష్యం చెప్పమని ఎంతో బ్రతిలాడుతూ ఉంది. 1 గంటన్నర నుంచి నాకు స్పృహ లేదు, నా ప్రాణం పోయింది. అయ్యారు మీరు ఫోన్ చేసినప్పుడు అమ్మా అని ఫోన్ చేసి అసలు అర్ధరాత్రి వేళ 12 గంటలకు ఫోన్ చేసినప్పుడు దేవుడే నన్ను దర్శించారు, నాకు మంచి స్వస్థత ఇచ్చాడు దేవుడు, మళ్ళా వ్యాధి లేదని చెప్పకూడదు. మాత్రం దీపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియ సహోదరి గారు పట్టణ వెళ్ళిపోటు వారి కాడి నుంచి దేవుని మందిరానికి వస్తా ఉన్నారు. ఆ సహోదరికి కొన్ని నెలల క్రితం లాస్ట్ ఇయర్ అనుకుంటారు, కొన్ని దినాల నుంచి చర్చికి రావడం లేదు, 2 నెలల నుంచి అని ప్రేరేపణతో ఎక్కడికి వెళ్తా ఆ ప్రదేశానికి వెళ్ళాం. నేను నా భార్య వెళ్ళినప్పుడు మంచి మీద ఉన్నారు. మంచి మీద ఉంది. కిమ్స్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో చూపించుకుని వారి గర్భసంచి పాడైపోయి తీసేయాలన్నారట. తీసేయాలన్నప్పటికీ వీడికి అయిపోతా ఉంది. అటువంటి సందర్భంలో ఆ ప్రదేశానికి వెళ్ళి తైలం రాసి యేసయ్య నువ్వు స్వస్థపరిచే దేవుడిని సెలవించావు, మీరు ఎవరైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమని చెప్పావు, మేము చేయడమే కానీ మమ్మల్ని ఏది జరగదు ప్రభా, వీళ్ళ తాకి స్వస్థపరచని ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అమూల్యమైన స్వస్థతని చెట్టప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గర్భసంచి బాగుంది, ఆపరేషన్ అవసరం లేదన్నారంట. అదే రీతిగా దేవుని విశ్వసించి రక్షణ పొంది కృపా మందిరికి ప్రతి వారం సాగుతూ ఉన్నారు. వారి కుమారుడు జీవితంలో దేవుడు అద్భుతం జరిగించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ప్రభు అనుగ్రహించారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారికి మొదటి శాలరీ 43,000 అంటే ఆయనకి బొంబాయిలో చేస్తా ఉన్నారు. అయితే వారు దేవుడు చేసిన మేళను బట్టి మళ్ళీ వచ్చే ఆశీర్వాద కూడుకు భోజనాలన్నీ కూడా కార్యక్రమం అంతా ఖర్చంతా మాదే అని చెప్పి వారి ఏదైనా 10,000 రూపాయలు ఇచ్చారు. మిగిలింది కూడా నేను మళ్ళా ఎంతైతే అంతనే ఇస్తానని వారి ప్రభుకి మహిమపరుస్తున్నారు. దేవుడు అద్భుతమైన దీవించునుగాక. ఆమేన్. కాకినాడ హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే రీతిగా కంతి తీసేయాలి, లేకపోతే ఆ కంతిని ఆనుకున్నది గర్భసంచి ఒకవేళ అది కూడా తీసేయవలసి ఉంటుంది అని చెప్పి అక్కడ కూడా చెప్పారంట. అయితే ఆ బస్సులో దిగి నాకు కనబడి చంద్రశేఖర్ గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, రేపు నాకు ఆపరేషన్ చేస్తానన్నారు అని చెప్పినప్పటికి ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించినప్పుడు ఏదైనా దాంట్లో వారు వైద్యులు చూపించుకున్నారు. ఆ కంటి ఒకటే తీసేస్తాం, గర్భసంచి తీయవసరం లేదని చెప్పి వారు సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, ఒక స్త్రీ జీవితంలో పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీసేస్తే ఇంకా ఆవిడ జీవితం వ్యర్థమే. గమనించండి, అటువంటి సందర్భంలో దేవుడు అద్భుతం చేశాడు. ఒకసారి చెప్పకూడదు మంచి వారిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి రాణి పూర్ణవరం, ఈ సహోదరికి ఇక్కడ ఒక కంతు లేదండి. గమనించండి, ఈ సహోదరికి ఒక కంతి ఎత్తున కంతు లేదు. అయితే ఈ కంతి గురించి ప్రార్థన చేయండి అయ్యారు అని చెప్పినప్పుడు ప్రార్థన ప్రయత్నించి రోజు రాత్రి ప్రార్థన చేసుకోమా ప్రభు స్వస్థపరచాడని చెప్పినప్పుడు ఈ నెలలో కంతి కలిగిపోయిందండి. తమ్ముడు నా పేరు హేమామణి, నందపురం నుంచి వచ్చాను. నాకు 2017 టైంలో భర్తకి నాకు చాలా గొడవలైంది. పెద్ద మనుషులు అయింది, రోజు దూరంగా కూడా జరిగిందండి. ఆ టైంలో నేను అమ్మవారి దగ్గరికి ప్రార్థనకు వచ్చేదాన్ని. ఇంచుమించు 7 వారాలు అలా తిరిగాను. అయితే ప్రార్థన చేసి అమ్మ మీరు ఎప్పటికీ వెళ్ళిపోరు, మీరు ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటారు అని చెప్పేసి అమ్మగారు వాగ్దానం చెప్పారు. ఆ మాట పట్టుకుని నేను అలా ప్రార్థన చేసుకునేదాన్ని. తర్వాత అనుకోకుండా ఆయన ఫోన్ చేసి
మరి మా కుటుంబం సెటిల్ అవ్వడం జరిగింది దేవుని నామం బట్టి. తర్వాత ఇంకా అసలు బయటకు వెళ్ళి నేను జాబ్ చేయడం ఇష్టం లేదండి. అలాంటి ఇంటి పక్కన ప్రైవేట్ స్కూల్లో ఉంటే అనుకోకుండా నేను అప్లై చేయడం జరిగింది. దేవుడు ఇక్కడ జాబ్ కూడా ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ డిసెంబర్లో వచ్చాను, అంటే మొదటి డిసెంబర్ కాకుండా ముందు డిసెంబర్ వచ్చాను. అప్పటి నుంచి వద్దామంటే నాకు అవ్వడం లేదు. తర్వాత నేను క్రీస్తు ప్రార్థన సహవాసం చర్చకి వెళ్తామని మేము అయితే ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. మెయిన్ నేను తండ్రి నేను చిన్నప్పటి నుండి తెలుసు, కానీ సరైన భక్తి జీవితం అయితే నేను చేయడం లేదు. తండ్రి నేను ఫీల్ చేశాను నీ ఆత్మలో అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేసుకోవడం జరిగింది. 3 days నేను అదే పాయింట్ మీద ఉన్నాను. ఇంకా సంబంధమైన ఏమి వద్దు తండ్రి, నీ ఆత్మ ఏంటండి అని చెప్పేసి నేను ఆ టైంలో 3rd day ప్రేయర్కి వెళ్తుండగా నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇలా నేను ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, నేను చేసుకుంటానండి, నా గురించి ప్రేయర్ చేయండి, నేను ఫీల్ అవ్వాలి ఆ దేవుని ఆత్మతో అని చెప్పేసి అనుకోకుండా రోజు దేవుడి ఆత్మని దానికి నేను చాలా సంతోషించాను. తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను. తర్వాత మన లాస్ట్ సండే నేను ప్రేయర్లో ఉండగా ఈ పాయింట్ గురించి ఎందుకంటే లోకంలో ఎంతో వ్యర్థమైన జీవితం మనం గడుపుతుండగా ఒక సెపరేట్ కావాలి తండ్రి, ఒక సెపరేట్ నేను జీవితం కావాలి, నీ ఆత్మతో ఫీల్ అయితేనే లోకంలో నుంచి పరిశుద్ధులు అవ్వగలను ఆయన అని చెప్పేసి అలా మళ్ళా నేను దేవుని ఆత్మ పొందుకోవడం జరిగింది. అయితే చర్చిలో అందరూ కొంతమంది భాషలు మాట్లాడుతున్నారు, నాకైతే భాషలు రావు. తండ్రి నాకు మీ భాషలు ఈ తండ్రి భాషల చేత నన్ను ఫిక్స్ చేయదండి అని చెప్పేసి మళ్ళా నేను ఇంట్లో ప్రేయర్ చేసుకోవడం జరిగింది. దేవుడు అలానే భాష ఇచ్చి దీవించారు. అయితే మొన్న ఫ్రైడే రావాలండి నేను చర్చికి, మరి ఎందుకు ఆ రోజు జరిగే సాక్ష్యం చెప్పుకోవడానికి. ఈ రోజు నేను పిల్లల్ని తీసుకొస్తుండగా నేను అలా తండ్రి నాకు లోక సంబంధమైన ఏమి వద్దు, నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అవన్నీ వద్దు తండ్రి, నేను పూజించేది సర్వమైన దేవుని, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, కానీ నీ ఆత్మతో నన్ను ఫీల్ చేయాలి అని చెప్పేసి నేను ఇక్కడికి వస్తుండగా ప్రార్థన చేసుకోవడం జరిగింది. మరి ఆరాధనలో దేవుడు ఎంతో శక్తివంతమైన మరి ఆత్మతో నన్ను నింపాడు. అలానే భాషలు కూడా ఎంతో బలంగా నేను మాట్లాడాను. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, మనం పూజించేది సర్వోన్నతుడైన దేవుని, ఆయన మన చేతుల్లో మనల్ని సృజించాడు. ఆయన మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన సాల్వ్ చేయడం తెలుసు. మనం ఆయనకి ఇచ్చేది ఏంటంటే ఆయన ఆత్మలో మన ఆత్మలో ఆయన ఏకమైనప్పుడు కంపల్సరీ పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనం ద్వారా చేస్తారని చెప్పేసి నేను ముందు చెప్తున్నాను. దేవుడి ప్రియులు రాజశేఖర్ గారు తిరుపతి వారిపై పట్టణం దగ్గరికి వచ్చారు. వీరు చాలా మంచిగా దేవుల్లో వీరు అమ్మగారి నాన్నగారికి కుటుంబం అంతా సాగుతూ ఉంది. వీరన్నయ్య గారికి 3 ఆడపిల్లలండి. వీరు కూడా వివాహం అయిన తర్వాత మొట్టమొదటిగా కుమార్తెను దేవుడికి ఇచ్చారు. అయితే అక్కడి నుంచి తిరుపతి వారిపేట నుంచి కొంతమంది బిడ్డలు వస్తూ ఉంటారు. దేవుడి కృపామందిరంలో ఏదైతే అనుకున్నారో అది తప్పగా నెరవేర్చాలని వారు చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుడి మందిరానికి వచ్చి నాకు మౌపిల్లలు పుట్టాలని చెప్పి నేను ఇక్కడ మన సాక్షిగా ఉండాలని చెప్పి వారు ప్రార్థన చేసి వెళ్ళారు. దేవుడు మంచి మాపడిన దేవుడు వారికి ఇచ్చారు. తప్పకుండా సహోదరులు యేసు బాబు గారు మోకాళ్ళ దగ్గర ముంజువారం నుంచి వచ్చారు. గత 8 నెలల నుంచి కన్ను ఆపరేషన్ చేయించుకోవాలంటే షుగర్ బాగా ఎక్కువ ఉంటుందండి. అయితే గత ఆశీర్వాదకుడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి పంపించగా ఈ నెలలో కన్ను ఆపరేషన్ దేవుడు చేయడానికి సహాయం చేసిన మంచి ఆరోగ్యం ఇచ్చారని సాక్ష్యం ఇస్తున్నారు. సంతోషంగా వీరు కొద్ది దినాల క్రితం చూపు పోయిందండి. డాక్టర్లు అన్నారు ఇటువంటి నరం చచ్చిపడిపోయి చూపు రాదు అన్నారు. చూపు రాదంటే ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ఒక మనిషి పట్టుకుంటేనే బయటకు వెళ్ళేది. ఆ సమయంలో విశ్వాసంలో బలపరిచి ఒక 20 రోజులు మేము అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి చూపించాడు. రాత్రికాల సమయంలో వారి కుమారుడు పట్లు చేస్తూ ఉంటాడు. ఈ ఎండకి నేర్పిల్లిపోయి బిగిసిపోయి మాట్లాడకుండా పడిపోయాడు. ఆ సమయంలో నేను ఎక్కడికో వెళ్తా ఉన్నాను. వెళ్తుంటే ఫోన్ చేసి ఇలా మాట్లాడకుండా పడిపోయాడండి నా కుమారుడు, దయచేసి ప్రార్థన చేయండి బట్టి ఆఫ్ చేసి ఆ రోడ్డు మీద నేను శ్వాసంతో ప్రార్థన చేసి ఆమెను ముగించి నేను
ఒక కిలోమీటర్ దూరం వెళ్ళినప్పటికీ ప్రార్థిస్తానే వెళ్తున్నాను, ప్రభా నీ సాక్షిగా ఉండాలి, ఇప్పుడు ఆ బిడ్డ విడుదల పొందాలని మళ్ళీ నాకు సాక్ష్యం రావాలని ప్రభా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు 1 కిలోమీటర్ బండి మీద వెళ్తున్నప్పటికీ వెంటనే ఫోన్ చేసి నా కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడని వారు సాక్ష్యం ఇచ్చారు. పూర్ణ బలంతో చెప్పాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి జెసికా, ఈ చిన్న బిడ్డ చిన్న ప్రాయంలో ఉంటే వాళ్ళు ఎర్రలంక గ్రామం నుంచి వీరు వస్తూ ఉండేవారు. వారి కుటుంబంలో కొద్ది శోధనలు వచ్చినప్పుడు కృపా మందిరికి వచ్చిన తర్వాత శోధన దేవుడు తొలగించి మంచిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ బిడ్డ చిన్నతనంలోనే ప్రభువు సమర్పించుకుని రక్షణ పొందింది. రక్షణ పొందిన కొన్ని దినాల తర్వాత దేవుడి బిడ్డను ఆశీర్వదించి ఘనమైన కార్యం దేవుని కలిగిన కుటుంబంలో వివాహం జరిగించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం జరిగించారు. నేనైతే ఈ నెలలో ప్రార్థిస్తా ఉన్నాను, ప్రభువా ఈ ఆశీర్వాద కొడుకులో అన్ని రకాలైన ఆశీర్వాదాలు తెలుస్తున్నాం. స్వస్థతలు ఇస్తున్నాం, గర్భాలు తెలుస్తున్నాం, గృహాలు ఇస్తున్నాం. ఈ నెలలో నేను గృహాలు కూడా ఓపెనింగ్ చేశాను, కొన్ని గృహాలు గమనించాను. అనేక రీతిగా ఆశీర్వాదిస్తున్నాం. ఈ నెలలో గర్భం కలిగించి సాక్షి వేదిక కానీ ప్రభాని నేను భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసిన మరుసటి దినాన్ని ఈ సహోదరి తన భర్త వచ్చి దేవుడు నన్ను గర్భాన్ని ఆశీర్వదించడం సాక్ష్యం చెప్తున్నాను. చప్పబట్టే బయటపడతాను. చూడండి, చిన్న ప్రాయంలోనే దేవుడు వివాహం జరిగించి గర్భాన్ని ఆశీర్వదించి ఈ రీతిగా ప్రభు సాక్షిగా వారు నిలబెట్టారు. దేవుడు మంచి బహుమానం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పెద్దల నుంచి వస్తా ఉంటారు పల్లంపూర్ మందిరానికి. అయితే సహోదరి గారి ఈ వారంలో ఉంగరం పోయినట్టండి. ఉంగరం పోయింది, పడిపోయిన ఎంత నిజంగా దొరకడం లేదు. అయితే ప్రభా ఆశీర్వాద గుడిలో గొప్ప దేవుడు సాక్ష్యం ఇస్తాను, అది దొరకాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారట. ఆ ఉంగరం దొరికిందని సాక్ష్యం ఇస్తున్నాను. దినాన్న ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆపరేషన్ థియేటర్ తీసుకుని వెళ్ళి ఎన్నో గంటలైనా బయట తీసుకురావట్లేదు మనిషిని. ఆ సమయంలో ప్రియులు వారి కుటుంబానికి ఫోన్ చేసినప్పుడు మా సహోదరి వాక్పల్లి గారు కరెక్ట్గా 2:50 2 ఫోన్ చేసింది. నేను 3 గంటల సమయంలో మధ్యాహ్నం ఇప్పుడు ప్రార్థనలో ఉంటాను. ఆ సమయంలో ఫోన్ ఎత్తి ఆ కుమారుడు వినయ్ గురించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రభు చూపించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందంట. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు వారు దీవించుకున్నాక సహోదరి గారు గుత్తుల అనాథగా వీరు 10 దినాల క్రితమే ప్రభు వారిని పరిపూర్ణంగా అంగీకరించి రక్షణ పొంది దేవుడిలో సాగుతున్నారు. వీరు ఒక పెద్ద కుమారుడు విదేశాలు వెళ్ళాలని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినప్పుడు 2 మార్లు ఫెయిల్ అయ్యారు. ఎక్కడ తిరిగినా గుళ్ళల్లో మర్చొద్దని చెప్పి మెడికల్ అవ్వడం లేదు. మెడికల్ అవ్వకపోయేసరికి నేను చెప్పాను, అమ్మా అలా కాదు, నేను ప్రార్థన చేయడం అనేది కాదు, కానీ ఒకసారి మందిరానికి తీసుకురండి అని చెప్పినప్పుడు గతించిన నెలలో ఇంటికి తీసుకుని వచ్చి ప్రార్థన చేయించి పంపించగా మెడికల్ ఫిట్ అయ్యారని కనుగొంటే 10వ తారీఖు ప్రయాణం అంట. వారి గురించి మనం ప్రార్థన చేసేవారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్.